హలో ఎవ్రీవన్. బెల్లంతో మైసూర్పాకం అండి, చాలా బాగుంటాయి. డాల్డా ఏమి యూజ్ చేయకుండా హెల్దీగా మైసూర్పాకం ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందైతే శనగపిండి తీసుకోవాలండి. మనకు కావాల్సిన శనగపిండి, బెల్లం, ఆయిల్, మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి, అంతేనండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ముందైతే శనగపిండి తీసుకుని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించాలి. హైలో పెట్టకూడదండి, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత దోరగా వేయించి పక్కకు తీసేసుకుని వేరొక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని పాకం పట్టాలండి. బాగా పాకమే రావాల్సిన అవసరం లేదు, కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. ఒక పక్కన నూనె వేడి చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో కలుపుకోవడం కోసం. ఇలా తిప్పుతూనే ఉండాలండి పాకం. ఫస్ట్ హైలో పెట్టుకున్న తర్వాత అయితే సిమ్లో పెట్టుకోవచ్చు. తర్వాత దాంట్లో టేస్ట్ కోసం కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసుకోవచ్చు. అది మీకు ఇష్టమైతే ఫ్లేవర్ వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం లైట్గా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి, బాగా పాకమే రావాల్సిన అవసరం లేదు దీనికి. తర్వాత పక్కకు తీసుకున్న శనగపిండి ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకుంటూ పక్కన మరగపెట్టుకుంటున్నాం కదా నూనె, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరుగుతున్నది మాత్రమే వేయండి, చల్లారిపోయిన నూనె అయితే అస్సలు వేయకూడదు, బాగోదు. కలుపుకుంటూ అలా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పక్కన ఆయిల్ మరగపెట్టుకున్నాం కదా, అదే ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు, నెయ్యి కానీ ఆయిల్ కానీ. నేనైతే నువ్వుల నూనె వేసుకున్నానండి. తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసి ఆ బ్యాటరీ అంతా తెచ్చేసుకుని ఇందులో వేసుకుని మనకి కావాల్సిన షేప్లో వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలండి.
ఇది ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉందండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా అయితే ఉంది. ఇంకా నేను నువ్వుల నూనె యాడ్ చేశాను కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉందండి. మాకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి నెయ్యి ప్లేస్లో నేను నువ్వుల నూనె అయితే యాడ్ చేశాను. ఇంకా నేను బెల్లంతో చేశానండి, పంచదార కూడా వేయలేదు. కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చండి. మనం ఓన్గా చేసుకుంటే మన ఇష్టమైన ఫ్లేవర్తో ఓన్గా చేసుకుంటే మనకి ఇష్టమైన ఫ్లేవర్తో హెల్తీగా చేసుకోవచ్చు. అదే బయట అనుకోండి, వాళ్ళు ఎలా చేస్తే అలా మనం తినాలి. వాళ్ళు అందరూ ఏం యూజ్ చేస్తారో కూడా తెలియదు. ఇంకా ఏంటంటే డాల్డా యూజ్ చేస్తారండి షాప్లో వాళ్ళు ఎక్కువ. అది అన్హెల్దీ కదా. మన ఇంట్లో మనకు నచ్చినట్టు మనం తినడానికే కాబట్టి మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.